అయ్యయ్యో అపశకునం. సార్ వాడే బల్దేవ్ సహాయ్, కాళీఘాట్ ఏసీపీ. సో వెంకట్ దండ. అంతా దారమే కదండి దండేది. బడ్జెట్ ప్రాబ్లం సార్. కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను. మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు. మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలు ఇప్పి మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడానికి బట్టలు ఎప్పడం దేనికి రాజా? అంటే ఓపెన్ గా మాట్లాడుకుందామని. ఏ వద్దా సార్? కాసేపు ఆగితే వీడందరి బట్టలు పదిసేలా ఉన్నాడు. తొందరగా వెళ్ళండి అయ్యా, తొందరగా వెళ్ళండమ్మా, వెరీ ఫాస్ట్ గా వెళ్ళాలి. చెప్పు. మీ అన్నదమ్ముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు. నేను డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు ఇచ్చే రిమండరేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్? వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు. నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఫస్ట్ అసలు మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసుకోండి. నేను మెడల్స్ కోసం కాదు, కరెన్సీ బండల్స్ కోసం పనిచేస్తాను. మీరు బ్యాలెట్ నమ్ముకుంటే నేను బుల్లెట్ నమ్ముకున్నాను. వీటిలో ఏది పవర్ఫుల్లో మీరే తెలుసుకోండి. జన్మదిన శుభాకాంక్షలు. ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఇన్నాళ్ళు మీలాంటోళ్ళు లేక జీతాలు మామూలుతో బతికేసాం సార్. వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి అదరగొట్టేశారు సార్. వాళ్లే కాదు, ఈ సిటీలో ఇల్లీగల్ దందా చేసే ప్రతి ఒక్కడు నాకు వాటా ఇవ్వాలి. పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం. ఇచ్చినోడికి టోల్ గేట్లు తీయండి, ఇవ్వనోడికి తోల్ తీసేయండి. ఇవి బల్దేవ్ రూల్స్ అని చెప్పండి. అంటే అందరినీ ఇలా లంచ్ డైరెక్ట్గా అడిగితే బాగుంటుందా సార్? చండాలంగా ఉంటుంది. అందుకే ఏదైనా ఫౌండేషన్ పేరు చెప్పండి. ఫౌండేషన్ పేరు అడిగితే ఆశా ఆశా ఫౌండేషన్ అని చెప్పండి. ఫౌండేషన్ పేరు మీద కార్డులు ఇవ్వండి. కార్డు చూపిస్తే కళ్ళు మూసుకోండి. ఎంత ఇస్తున్నావు? క్రైమ్ ఎక్కువ కదా, 15. హలో, ఏంటి బోర్డులు కొట్టేస్తున్నావా? అరవకు. నేను చాలా గొప్ప పని చేయబోతున్నాను. ఏంటో? ఇప్పుడు బల్దేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు, బండి స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి. దాంతో వాడి నడుము విరిగిపోతుంది. ఇంతకీ నువ్వెవరు? నేను వాడి దగ్గర పని చేస్తాను. కంగారు పడుకో, నాకు అటెండ్ పడతావు. అయితే ఓకే. కానిస్టేబుల్ వా? చూసావా ఎలా కనిపెట్టేశాను? వైష్ణవి, నువ్వు గ్రేట్ అమ్మా. వైష్ణవి ఆవిడెవరండి? మనమే. ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో? కాఫీ తాగే అలవాటు ఉందా? చూడు వెంకట్, నీ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు. దానివల్ల మీకొచ్చే నష్టం ఏంటో? నాకు కాక ఇంకెవరికి వస్తుందయ్యా? వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా. ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను. ఫౌండేషన్ పేరా? హలో,
ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరకనట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా? ఏదో తెలియక పాపం. నోర్మేవే. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? 4 years నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా? ఆ పేరంతా నాశనం చేశాడు. నా ఫ్రెండ్ శ్రావ్య ఒక అబ్బాయిని ప్రేమించింది. యాజ్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రౌడీలు పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బల్దేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టినోళ్ళంట. సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఛీ, ఇదంతా ఎవరి వల్లయ్యా? అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల. కాదయ్యో, ఇడియట్ బల్దేవ్ గాడి వల్ల. 1 minute. అల్లుడు, నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేసాను రా. సరే, ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది? ఆడి కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా. మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం? ఓ సంవత్సరం ఆగమంటున్నారు. వేరే సంబంధం చూసుకుందా? ఇక నువ్వు చూడటం ఆపే. నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది తండ్రి. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను. ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5ంటికి. కాదు, మధ్యాహ్నం 2ంటికి. 1 అవర్లో అబ్బాయిని రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి నేను అమ్మాయిని తీసుకొచ్చేస్తాను. ఇద్దరికి బిల్ చేసేద్దాం. ఎలా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బై. మీరు చెప్పింది కరెక్టే సార్. బల్దేవ్ చాలా బ్రిలియంట్. వాడు కరప్షన్ కూడా చాలా క్రియేటివ్గా చేస్తున్నాడు సార్. ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. Well, that's Baldev for you. వాడి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్. అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. వెయిట్ ఫర్ మై కాల్. షూర్ సార్. యా. ఈ రేవర్ కాలని ఒక్కటి ఖాళీ చేయిస్తే ఈ జాగా మొత్తం మనదైపోతుంది. బల్దేవ్, ఏంటి ఏసీపీ షేర్ ఇవ్వట్లేదని చందా అడగడానికి వచ్చావా? ఏ తలకో 50 ఇచ్చి పంపియట్రా. రేయ్, 50 100 తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు. కేసు బుక్ చేసి బొక్కలేద్దామని వచ్చాను. డాక్టర్ బిజోయ్, నేను కార్ బంపర్ డ్యామేజ్ చేశాడు నీ తమ్ముడు. కొత్త స్విఫ్ట్ కార్ సార్, అత్తగారు ఇచ్చారు. మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు. బంపర్ కి కేసు ఏంటి బే? మీకు ఇప్పటిదాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు, అమ్ముడుపోయిన వాళ్ళు బోకలై ఉంటారు, కానీ ఈయన చాకు అలాగ్. నన్నే అరెస్ట్ చేస్తావు బే? వెంకట్, సెక్షన్ 353 యాడ్ చేసుకో. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని దుర్భాషలాడటం. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. ఫ్యాంటాస్టిక్. వెంకట్, అర్థమైంది సార్. సెక్షన్ 506, 307 కూడా. చంపుదానని బెదిరించడం, చంపడానికి ప్రయత్నించడం. వీడితో మాట్లాడితేనే లేపేక. నా కార్ బంపర్ కోసం గ్యాంగ్ వార్లు ఎందుకు లేండి సార్? పదండి పోదాం, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. వద్దని చెప్పాడు. నా మాట నలుడు. వాడికి షేర్ ఇచ్చిన వాడితో హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు. వాడితో మనకు అవసరం ఉందన్నాడు. మనకెవరు అవసరం లేదు. తివారీ కూడా అవసరం లేదా? నీ మనుషులు వాటి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు. వాడిని నేను తీసుకొస్తాను. షేర్ ఎంత ఇస్తావు? షేరా? ఏంట్రా తీసుకొచ్చేది? తీసుకొచ్చి అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి వాడేమైనా నీ పెళ్ళామనుకున్నావా? మాకే దొరకలేదాడు. డీలోకేనా? పోయి బుల్డోజర్ గారితో పెట్టుకున్నాడంటారా బాబు? ఏంట్రా డీలోకే? వినిపిస్తుందా? ఏంట్రా వినబడేది? ఓకేనా కాదా? ఓకే, తివారీని తీసుకొస్తే షేర్ ఇస్తా. వెంకట్, వీడి చావు రేపు హెడ్లైన్స్ లో రావాలి. గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి. నా పార్ట్నర్ అడ్వాన్స్ ఇవ్వండిరా. నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేశావు కదరా, నువ్వు బాగుపడవు. నీ హైట్ ఎంత? 6 feet. వాట్స్ యువర్ సాలరీ? 20,000. It's my turn. Jimbodia babu. Baby is coming. ఏంటండి ఇదంతా? బల్దేవ్ లాంటి వాడి దగ్గర పనిచేస్తూ కూడా నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటున్నావు.
అందుకే నువ్వు నాకు నచ్చావు. పైగా నువ్వు నన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. ఏ దృష్టి అండి? అదేనయ్యా, మగాళ్ళందరూ అమ్మాయిల్ని అక్కడ ఇక్కడ చూస్తారే. అక్కడ ఇక్కడ అంటే? నీలో ఆ దృష్టి లేదు కాబట్టి దాని గురించి నీకు అర్థం కాదు. వదిలే బాబు. మా వైష్ణవుని పెళ్లి చేసుకోవటం మీకు ఓకేనా బాబు? తను ఓకే అంటే ఇప్పుడు ఇక్కడే తాళి కట్టేస్తాను. మీకు ఓకేనా? మా కన్న బిడ్డలు మమ్మల్ని వదిలేసిన, మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి తన కుటుంబంలా చూసుకుంది మా వైష్ణవి. మాకు తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు బాబు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి బాబు. రమాదేవి, లీవ్ దెమ్ అలోన్. నేను కూడా బయలుదేరుతానండి. నీతో కొంచెం పనుంది. ఏంటండి అది? ఆ బల్దేవ్ గాడి కాళ్ళు చేతులు తీసేయడానికి గోలీ సోడా గోవింద్ అనే రౌడీతో ₹1,00,000 కాంట్రాక్ట్ మాట్లాడాను. అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తున్నాడు. అదేదో నీ ముందిస్తే. మేడం, అడ్వాన్స్ రెడీయా? 2 minutes. హలో, 2 మినిట్ల మ్యాగీ గిట్లా ఉండగలవు. ఫుల్ బిర్యానీ తలిగిచ్చి వచ్చిన, ఖాళీ పైసలు చాలు. ఏమంటున్నా? 56, 57, 58. అరే పైసలు వచ్చినాయా? ఇగో మేడం, దాని కాల్ చేతులు తీసేసినాక ఆ కొడుకు బతుకుండేం బిక్తాడు చెప్పు. ఇగో మా పూర్వలకు ఛాయ్ తాగని ఒక్క 500 ఎక్స్ట్రా కొడుకు గర్దని తీసేస్తాం. మొత్తానికి బాత్ కథ. 500 సార్, 5,000 తీసుకున్నా నేషన్ చెప్తాను. పోల్తా మీ మంచి ముచ్చట చెప్పిను. నీ నోట్ల చక్కర పోయి. టెన్షన్ పడకు, తన్ని నేనే పిలిచాను. నువ్వు పిలిచినావా? ఏమిటికి? డబ్బు తీసుకొని నన్ను చీట్ చేస్తే అందుకే సాక్ష్యం కోసం తనని రమ్మన్నాను. ఈయన గుట్టానికి ఈడే సాక్ష్యమ్మా? దీని దిమాక్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టించిందా? ఇంకా చూస్తారేంటి సార్? డబ్బులు తీసుకుని పని మొదలు పెట్టండి. ఈ పోరి చెప్పిన పనిందో మీకు ఎరకనా సార్? ఆ బల్దేవ్ గారు కాళ్ళు చేతులు తీసేయాలి, అంతేగా? తీసేయండి. ఈడి కాళ్ళు ఈడే తీసేయమంటును. ఈయన దిమాగ్గిని ఇంట్లో పెట్టొచ్చిండా? ఇగో మేడం, అసలుకి బల్దేవ్ సాబ్ ఎట్లుంటాడో నీకు ఎరకనా? ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎలాంటోడో తెలుసు. అది ముచ్చట. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీకు బి క్లారిటీ కావాలంటే బల్దేవ్ సాబ్ ఫోటో తెప్పించుకొని నువ్వు కూడక చూడు. అప్పటికి నీ ముచ్చట తీరకుంటే నాకు ఫోన్ కొట్టు, వచ్చి తీసుకుపోతాను. అక్క మంచిదక్క. నమస్తే బా అక్క పైలంబా. వెళ్ళిపోయాడేంటి?